బీబీ ఉత్సవం కూడా అలాగే ఉండబోతుంది. ఫస్ట్ విన్నర్ తో మాట్లాడాక నేను అర్జెంట్ గా రన్నర్ తో మాట్లాడాలి. థ్యాంక్ యూ. రన్నర్ రన్నాను. నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను జస్ట్ బికాస్ ఆఫ్ నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చినటువంటి నబిల్. ఆ వీక్ ఉండడం వల్ల నీకు వచ్చిన పారితోషికం ఇంత, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఇంత. థ్యాంక్ యూ. అది కట్ చేయండి. విష్ణు ఎలా ఉన్నావు? నేనైతే కలకలలాడుతున్నాను. ఎందుకో తెలుసా? నేనే స్పెషల్ గా వెళ్ళి ఆర్డర్ చేయించి ఈ డిజైనే కావాలి, ఇలాగే కావాలి. దీని మీద ఎప్పుడైతే నువ్వు టచ్ చేస్తున్నావో నాకు అది కాలుతుంది. అబ్బా ఆల్రెడీ కాలినట్టు మొహం. ఊరుకో ఏది దానికి ఒకసారి ముచ్చిపు. ఈ సినిమాతో 300 కోట్లు, రాబోతున్న సినిమాతో 1000 కోట్లు. వింటానికి బాగుంది కానీ చేస్తే బాగుంది. మనీ నువ్వు ఎవరి ఫ్యాన్ అమ్మా? నాకు నేనే ఫ్యాన్ సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది అని మేమేశారు. అప్పుడు నేను అనలేకపోయా. నాది ఇప్పుడు మగ ఉన్నాయి, నీది అలా చూడకుంటే మంచిగా ఉంటాయి. షార్ట్ లో ఒక అమ్మాయి వచ్చింది కదా, విష్ణుప్రియ ఏంటి అక్కడ ఉన్నాడు అని అన్నట్టు. బాగున్నా కదా నేను. సందీప్ బాగున్నాను. ఇగో ఈమెను పలకరించవా? అనుష కాదు, అంశు. సో గుడ్ టు సీ యు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. మజాకా సినిమాలో మసాలా మూమెంట్ అంటే ఏమని చెప్తారు? నడుసీన్. దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అర్థం కావట్లా. మీరు జనరల్ గా చూస్తే ఏం చేస్తారు అదే చేయండి అన్న. మీరు చూసినట్టు ఆయన చూడలేడు కదండి. నా నడుము చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ సాహసాలని. ఓకే, ఈ బొమ్మ ఇచ్చేసి సారీ. టెడ్డీ బేర్స్ కి అస్సలు పడను. ఓకే, నాకు ఏదైనా ఇవ్వాలంటే డైరెక్ట్ గా ఇవ్వాలి. బుజ్జి తల్లి సారీ. ఎనీవేస్, జీవితంలో ఇంకెప్పుడు అక్క అనే పదాన్ని నువ్వు సరైన చోట్ల సరైన వ్యక్తులకే వాడాలి. అది ఆపాలంటే ఒకటే చేయాలి. బై ద వే ఈరోజు యష్మి ఎలా ఉంది? లుక్ చూస్తుంటే నీకు ఎలా? బా సారీ బా, ఐ లవ్ యూ బా. అవార్డ్స్ ఇచ్చేద్దాం. రెడీ? టాడా. కుక్కర్ క్వీన్ బీబీ వాకిట్లో సోనియా. ఇద్దరిని కన్న పిల్లల కన్నా బాగా చూసుకొని గడ్డం కాదు ఇది పట్టుకో. ఆల్వేస్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఏబీసీ. అవార్డుకి మనం న్యాయం చేయాలి. ఇక్కడ ఏ ఎవరు సి ఎవరు డిసైడ్ రండి. కార్మా ప్రెజెన్స్ సినిమా పేరు ఏబీసీ. యాక్షన్. స్మార్ట్ జోడీ సీజన్ 4. మీకు ఇక్కడ బెంచ్ కనబడలేదు కదా? లేదే. కనబడినంతగా ఎరగొట్టాడు. వాడి ఇంటి తీసుకొని వచ్చి కూర్చోండి. ఇంటి ఏమేసుకొచ్చిండు? అదే ఇచ్చి పార్ట్ సికింద్రాబాద్ లెట్స్ ప్లే ఫన్ డే సండే గేమ్. వెయిట్ మిషన్ లో మనం ఎంత వెతికినా కనిపించని 2 కేజీలు ఏంటి? అన్నా ఎల్కేజీ యూకేజీ. ఎల్కేజీ. yes it's a right answer. సంచాలక్ నేనే. నలుగురు రా. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్. నాకు సరదాగా ఉంది మీతో ఆడిపిస్తా. ఈ సందర్భంగా దబిడి దిబిడి స్టెప్. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. రోహిణి దా. బాలయ్య గారు రోల్ ఆమెకి అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీచే ఎత్తు బాల
అమ్మాయిలందరితో కలిసి ఒకే ఒక విషయం నీకు ఫైనల్ గా చెప్తాం. ఏంటి? దమ్ముంటే గెలకరా అమ్మాయిల్ని, గెలికిన ప్రతి అమ్మాయిని చేస్తాను నీ చెల్లెల్ని. నైని నువ్వు కట్టండి కట్టండి. అవ్వ నువ్వెందుకు వచ్చినావు? మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా గంగవ దావత మజాత చెప్పు నాకు యాక్చువల్లీ అందరూ ఇలా ఫుడ్ దగ్గర కూర్చుంటే చూడడానికి ఎంత ఆనందంగా ఉందో. బిగ్ బాస్ రీల్స్ ఫుడ్ పెట్టలేదని గొడవ. బిగ్ బాస్ అంటే కొన్ని నెలల షో మాత్రమే కాదు, ఇట్ ఇస్ అన్ ఎమోషన్. ఎన్నో బంధాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, అవన్నీ పంచుకున్న స్నేహాలు కూడా మీ మధ్య ఉంటాయి. నేను టీవీలో చూస్తున్నంత సేపు చాలా బాధపడ్డాను. అయ్యో ఇంత హర్ట్ చేశానా ఆ పర్సన్ కి, నేను సారీ చెప్పాలి. ఈ కాలిపోతున్న కాగితంతో పాటు మన మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్ని కాలిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతలాగా పోర్ట్రే అయింది, కానీ నేను అక్కడ నన్ను ట్రీట్ చేసింది మాత్రం నానమ్మ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను నా గురించి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకున్నాను. వేలాది కోట్లాది మందిలో ఒకరికి వస్తుంది అవకాశం, అది నాకు వచ్చింది. 28 years నా లైఫ్ లో ఎప్పుడు లేనంత బిజీ 2 months లో ఉన్నాను మేడం నేను. బిగ్ బాస్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ టఫ్ ఫర్ మీ, నాలాంటి సుఖ పురుషురాలికి. నువ్వు ఏంది విష్ణు అన్ని కూర్చోరా. సో ఇంకా మా బీబీ ఉత్సవం అదిరిపోబోతుంది. గెట్ రెడీ ఆల్ ఆఫ్ యూ. లాట్ సార్ రియల్లీ.